మాట్లాడండి. అన్నీ మాట్లాడాలి మీరు ఒక్కరు అప్పుడేనా మీరు చెప్పేస్తారు. ఈరోజు కూడా మిమ్మల్ని మాట్లాడాలి. నమస్కారం. చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ జనాభా ఊపిరి పీల్చుకున్నారు. దో ఆనందోత్సవాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఎవరిని కలిపెట్టినా ఎక్కడ చూసినా ఒక పండగ వాతావరణం. బాబు గారు సీఎం అయ్యాక ఒక దీపావళి, ఒక వినాయక చవితో, ఒక క్రిస్మస్, ఒక రంజాను వస్తే ఏ విధంగా ప్రజలు ఆనందంగా ఆ పండుగలు చేసుకుంటారో ఆ విధంగా ప్రజలు బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో పండుగ చేసుకున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీని ఎదుర్కొన్న తర్వాత ఆ యొక్క కుర్చీకి అందం తీసుకొచ్చినటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చిట్టిడుకులు లేకపోతే ఇంకో రకమైనటువంటి వాళ్ళు ఆ సింహాసనం మీద కూర్చుంటే ఏ విధంగా ఉంటుంది, ఒక హుందాగా, ఒక సింహంగా, ఒక మౌటం లేని మహారాజుగా ఆ సింహాసనాన్ని అధిరోహిస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి అందరూ కూడా చూస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. తెలుకోండి, మన నాయకుడు, మీ నాయకుడు, ప్రజల నాయకుడు ఈరోజు మొట్టమొదట గెలిచిన వెంటనే డిఎస్సి మొట్టమొదటి సంతకం చేస్తా అన్నారు. మొట్టమొదటిగా సంతకం చేసి నిరుద్యోగ టీచర్స్ కూడా ఊపిరిని ప్రసాదించినటువంటి మంచి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మాట ప్రకారం మన చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసిన విషయం రెండో సంతకంగా మీకు మళ్ళీ నేను తెలియజేస్తున్నాను. మొన్న అంటాడు ఈ శాడిస్టు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట వాళ్ళకి ఎమ్మెల్సీలు ఎక్కువ మంది ఉన్నారట, దాన్ని అడ్డగిస్తారట. ఇంకా కూడా మారకపోతే ఇంకేమన్నా అర్థం కావట్లే. నీకు ప్రజలు చీకొట్టి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నీకు ఈ రాష్ట్రం ఎంత వ్యతిరేకత వచ్చిందో చూపించారు. అయినా కానీ దాన్ని నేను వ్యతిరేకిస్తానని మాట్లాడడం ఎంతవరకు సమంజసమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇది నీ యొక్క సైకో విధానానికి దగ్గరగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మూడోదిగా అందరికీ చెప్పాడు, పెన్షనర్లకు చెప్పాడు, లబ్ధిదారులకు చెప్పాడు, నేను వస్తున్నా 4,000 పెన్షన్ చేస్తా అని మాట ఇచ్చాడు. మాట ఇచ్చే ప్రకారం మూడో సంతకం పెన్షనర్లకు 4,000 రూపాయలు పెన్షన్ పెంచే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 సంవత్సరాలకే 4,000 ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. మొదటి నెలే అంటే వచ్చే నెలే 7,000 రూపాయలు మీకు మొట్టమొదట పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అని అవ్వ తాతలకి అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా 4వ మాట ప్రకారం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నిరుపేదలు ఎంతోమంది కూలికి పోయేవారు, ఎంతోమంది ఈ యొక్క ఇల్లు కట్టే భవన నిర్మాణ కార్మికులు, పేదవాళ్ళు, చదువుకునే నిరుద్యోగులు అన్నా క్యాంటీన్ లేక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో 4వ సంతకంగా అన్నా క్యాంటీన్ని మనం ఇక్కడ ఓపెన్ చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు ఈరోజు ఓపెన్ చేసే కార్యక్రమం ఉంది. త్వరలో గూడూరులో కూడా అన్నా క్యాంటీన్, ఎక్కడో కాదు, ఎక్కడైతే అన్నా క్యాంటీన్ గతంలో మేము పెట్టామో దాన్ని సచివాలయంగా మార్చారో ఆ ప్రాంతంలోనే అన్నా క్యాంటీన్ని మేము ప్రారంభిస్తామని చెప్పి పెద్దల నారాయణ గారి నాయకత్వంలో ప్రారంభిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే 5వదిగా యువతకి ఊపిరి వచ్చే విధంగా ఈ యొక్క ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు నైపుణ్య గణన పైన 5వ సంతకం పెట్టడం కూడా చాలా సంతోషక విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను కూడా తెలియజేస్తాను, బాబు గారు గెలిచిన తర్వాత ఏం చేస్తారని చెప్పి కావాలని వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఒక్క మగాడు గెలిచిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం 5 హామీల మీద ఒకేసారి సంతకం చేసినటువంటి తొలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల హృదయాల్లో నిలబడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఉప ముఖ్యమంత్రి పదవి రావడం నిజంగా మా అందరూ కూడా సంతోషంగా ఉంది. అలాగే కీలక శాఖలు పవన్ కళ్యాణ్ గారి మనసులో ఏ శాఖ ద్వారా ప్రజలకు చేరువవుదామని అనుకుంటున్నారో ఆ శాఖలు ఈరోజు ఆయన మంత్రిగా వ్యవహరించడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మా లోకేష్ బాబు గారు ఈ యొక్క రాష్ట్రం ఉన్నటువంటి చదువు పైన ఎక్కడెక్కడ స్కూళ్ళు మూసేస్తున్నారు, ఎక్కడెక్కడ స్కూల్ బిల్డింగ్స్ అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయో అవన్నీ కూడా వచ్చిన రోజే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో రివ్యూ చేసినటువంటి మొదటి మన మంత్రి నారా లోకేష్ బాబు గారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ ముగ్గురు నాయకత్వంలో రాబోయే రోజుల్లో
ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి వైపు పయనించేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే అమరావతి మూడు మొక్కలాట ప్యాకెట పోయింది, గొప్ప కూలింది. ఈరోజు ఆంధ్రలో ఏకైక రాజధాని అమరావతి అని తేల్చి చెప్పి మొన్నటి నుంచే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. ఏం చెప్తున్నా, గతంలో విజయవాడ పోతే ఏదో పోయినట్టు, ఏదో ఇంట్లో మనం ఎవరన్నా మనిషి చనిపోతే ఎంత బాధాకరంగా ఉంటుందో ఆ వాతావరణం కనిపించేది. మొన్న వెళితే ఎంత ఉందంటే బ్రహ్మాండంగా ఒక పక్క పోలీస్ హారన్లు, ఒక పక్క బ్రహ్మాండమైన వెలుతురు, ఒక పక్క ఏ హోటల్ చూసినా కుప్పలు తెప్పలుగా ప్రజలు, ఒక పక్క పెట్టుబడిదారులు. ఆ యొక్క విజయవాడ చూస్తుంటే నిజంగా అసలు చూడలేకపోయినాం. అంత తేజోత్మానంగా ఈరోజు విజయవాడ వెళ్తుందంటే దానికి కారణం ఒక నాయకుడు మనకు వచ్చాడు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుడు మనకు వచ్చాడు, పిల్లల భవిష్యత్తుకి ఈరోజు దారి చూపే నాయకుడు ఈ రాష్ట్రానికి వచ్చాడని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సంతోషపడే విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఏ హామీలు ఇచ్చిందో ఆ హామీల మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిలబడతారని చెప్పి తెలియజేస్తూ త్వరలోనే ఈ యొక్క ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానివ్వండి, అలాగే 19 సంవత్సరం అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పింఛన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ త్వరలోనే కూడా అవి కూడా చెప్తారని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా మన గూడూరు నియోజకవర్గం వస్తే ఇప్పుడు మా రిక్వెస్ట్ అండ్ ఆల్రెడీ బాబు గారు కూడా చెప్పారు, మా గూడూరుని వీలైన త్వరలో నెల్లూరు జిల్లాలో కలిపే దిశగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చిన ప్రకారం, లోకేష్ బాబు గారు మాటిచ్చిన ప్రకారం చేస్తారని చెప్పి ఖచ్చితంగా నేను నమ్ముతున్నా. నాకన్నా నా గూడూరు ప్రజలు ఎక్కువ విశ్వాసంతో ఉన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి పని చేస్తారని చెప్పి ఖచ్చితంగా గూడూరు ప్రజల మనోభావాలు ఎప్పుడు కూడా దెబ్బతీసే విధంగా మేమైతే చేయం. ఖచ్చితంగా గూడూరు ప్రజలు మనోభావాలకి ఏ విధంగా వాళ్ళ మనోభావాలు ఉన్నారో ఆ విధంగానే ఖచ్చితంగా మన గూడూరుని తీసుకెళ్లి నెల్లూరు జిల్లాలో కలిపేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు కూడా ఆల్రెడీ ప్రారంభమైనాయి. ఇక కూడా దానికి సంబంధించిన ఫండ్స్ ఏమైనా అవసరం ఉంటే దాన్ని కూడా ఖచ్చితంగా వెళ్ళి తీసుకొస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో వరప్రసాద్ గారు ఉన్నప్పుడు కొద్దిగా పనులు కూడా చేసిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా. ఇప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా ఇంకే ఫండ్స్ రావాలో, ముఖ్యంగా రైల్వేస్ కానివ్వండి, అలాగే R&B సంబంధించినటువంటి కానివ్వండి ఖచ్చితంగా చేస్తాం. అలాగే త్వరలో పంబలేరు బ్రిడ్జి కూడా ఓపెన్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ యొక్క పంబలేరు బ్రిడ్జి లోకేష్ బాబు గారు శాంక్షన్ ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. త్వరలోనే ఒక 3-4 నెలల్లోనే ఆ బ్రిడ్జి వాళ్ళని పిలిపించి ఆపేస్తున్నారు. అంటే వాళ్ళని కూడా ఇబ్బంది. ఆ బ్రిడ్జిని పునఃప్రారంభించి ఒక 3-4 నెలల్లోనే అది కూడా దాన్ని స్టార్ట్ చేసి ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులు గూడూరు టౌన్లోకి వచ్చే విధంగా చేస్తానని చెప్పి తెలియజేస్తూ, మా యొక్క విజయానికి సహకరించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, పెత్తనం కాదు మాకు ఇచ్చింది, మాకు అధికారం ఇచ్చారు. ఈ అధికారాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాం. ప్రజలకి విధేయులుగా మేము పనిచేస్తాం. మాకు గర్వంతో మేము గెలిచామని చెప్పి ఎక్కడ కూడా పొగరబోతానం ప్రదర్శించాం. మేము ఎదిగే ముందు తగ్గేటువంటి పరిస్థితులు ఉండమని చెప్పి మా నాయకుడు కూడా మాకు ఆదేశాలు జారీ చేశారని చెప్పి తెలియజేస్తూ, కక్ష